ఓకే అమ్మా, ఓకే అమ్మా. మన రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీమతి డాక్టర్ తానేటి వనిత గారికి స్వాగతం, సుస్వాగతం. ఓకే మేడం. ఫ్రేమ్లో మా వాళ్ళంతా ఉన్నారు మేడం. విలేకరులా మీరు మేడం? ఓకే మేడం. మేడం బ్యాటరీ పెట్టండి సార్. ఫౌల్. ఫ్రీ గేమ్. అంటే మీకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చింది. అవును వారు యాక్టివ్గా లేరు. వాట్సాప్ పెట్టారు చూడండి కొంచెం. ఇప్పుడే పెట్టేసి 2 నిమిషాలు. నువ్వు దిగి ఫోటోస్ వెళ్ళారు.
అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ పరిధిలో ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని ముఖ్యమంత్రి గారు మన ఆంధ్ర రాష్ట్రానికి లాంచ్ చేయడం జరిగింది. అంటే ఈ ఆడుదాం ఆంధ్ర అనే దాంట్లో యువకులని అట్లానే మహిళలని యువతని అంత ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా ఉత్తేజపరచాలి. ఎవరైతే గ్రామ స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతిభని బయటికి తీయాలన్నది ఒక లక్ష్యం. అయితే ఈ మధ్య కాలంలోనే మనం ఆరోగ్య సురక్ష అనే ఒక ప్రోగ్రాంను కూడా చేసుకోవడం జరిగింది ప్రతి సచివాలయ పరిధిలో. అక్కడ పెద్దవారి దగ్గర నుండి చిన్నపిల్లల వరకు కూడా అందరూ కూడా వచ్చి మెడికల్ టెస్టులు చేసుకోవడం జరిగింది. మెజారిటీ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇప్పుడున్న టెక్నాలజీ ఏదైతే ఉందో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ వీటన్నిటికీ కూడా పిల్లలు ఎడిక్ట్ అయిపోయి వారి ఆరోగ్యాన్ని అంటే విస్మరించడం వల్ల పేరెంట్స్ కూడా చిన్న బేబీ ఉన్నారనుకో వాళ్ళు పేచి పెడితే ఫస్ట్ తల్లి కూడా ఇచ్చేది స్మార్ట్ ఫోనే. అందులో రైమ్స్ చూడమనో లేకపోతే కథలు చూడమని ఏదో ఇస్తున్నారు. అట్లా అంటే మనకు తెలియకుండానే మన పిల్లలకి అలవాటు చేస్తున్నాం. ఆ క్రమంలో ఈ రోజున యువతగా ఉన్న వాళ్ళంతా కూడా ఈ స్మార్ట్ ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోయి సమయం అంతా కూడా ఏదైనా గేమ్స్ ఆడాలంటే వాళ్ళ ఫోన్లోను ల్యాప్టాప్స్లోనూ ఆడుతున్నారే తప్ప ఫిజికల్గా గ్రౌండ్ మీద ఆడట్లేదు. ఫిజికల్గా వాళ్ళకి ఫిట్నెస్ అనేది కానీ ఆరోగ్యం అనేది కానీ కొరవడిందని చెప్పి ఈ రోజున ఈ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ రోజున ఆడుదాం ఆంధ్రాలో ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేసేదానికి మహిళలు యువత అంతా కూడా పార్టిసిపేట్ చేసేదానికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ జరుగున్నాయి. మరి సచివాలయ పరిధి నుండి స్టేట్ స్థాయి వరకు కూడా ఈ క్రీడల యొక్క ఏవైతే 5 క్రీడలు సెలెక్ట్ చేసుకున్నారో షటిల్ కాన్, బాల్ బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆడడం, అలానే మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి ప్రైజులు కూడా ఉన్నాయి, ప్రైజ్ మనీ కూడా ఉంది. అట్లానే స్టేట్కి వెళ్ళేసరికి ఇట్లా అంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించాలి. అంటే మట్టిలో ఉన్న మాణిక్యాలని బయటికి తీయాలనే మంచి కాన్సెప్ట్తో ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడితే దీన్ని కూడా ప్రతిపక్షాలు ఎంత వెటకారంగానో వ్యంగ్యంగానో మాట్లాడే విధానం చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అంటే గాహన లేక మాట్లాడుతున్నారా లేకపోతే ఊరికే ఏదో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా ఏదో ఒక రాజకీయం చేయాలని మాట్లాడుతున్నారా అనేది అర్థం కావట్లేదు. కానీ ప్రజలకైతే అర్థమవుతుంది వాళ్ళు కావాలని ఈ రోజున ఆఖరికి క్రీడల విషయంలో కూడా దాన్ని రాజకీయం చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరు ఎన్ని నిందలు వేసినా ఎంత బురద జల్లాలని ప్రయత్నం చేసినా ఈ రోజున ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకున్నారో ఆడుదాం ఆంధ్ర కాన్సెప్ట్ అనేది నిజంగా చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మేము జస్ట్ ఆడుతుంటే చాలామంది పెద్దవాళ్ళే క్రీడా ప్రతిభ ఉన్నవాళ్ళే ఉత్సాహంగా ముందు బయటగా వాళ్ళకి ఆ ప్రతిభ ఉందని మనకు తెలియదు, కానీ వారు ఆడే విధానంలో తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్కరు ఇది వాళ్ళకి ఈ ప్రతిభ ద్వారా వాళ్ళు ఫ్యూచర్లో మంచి జాబ్స్ కూడా గవర్నమెంట్ నుండి పొందగలుగుతారు. మంచిగా ఆడి వారి ప్రతిభని కనపరిచిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ రోజున స్పోర్ట్స్ కోటాల్లో చదువుకునే దానికి అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా యువత వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వారికి ముందుగానే ఆల్ ద బెస్ట్ తెలియచేస్తూ మరి వారంతా మంచిగా ఆడాలని. ఒకవేళ ఆట అనేది తెలుసు అందరికీ కూడా, ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు ఓడిపోతారు. వాళ్ళు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి వాళ్ళ ప్రతిభను బట్టి వాళ్ళు గెలవడం అనేది జరుగుతుంది. కనుక
ఎవరు కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఇది లాంచింగ్ ఇయర్, కానీ ఎవ్రీ డిసెంబర్ కల్లా ఇలాంటి క్రీడలను ప్రోత్సహించడానికి ఇలాంటివి ప్రతి ఇయర్ కూడా ఉంటాయని మీకు తెలియజేస్తూ ఎవరు కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. మళ్ళీ ప్రయత్నం చేసి స్టేట్ లెవెల్ ఛాంపియన్స్గా మీరు అంతా నిలబడాలని మనస్ఫూర్తిగా